Hello everyone, my name is Isaac. I am currently working in Southern Railway. I am fascinated about railways and learning new things. Along with my job, I also run a YouTube channel called Isaac Rail Life. When I create railway related content, I am a hardworking and positive person, and I always try to improve my skills and help others. రైల్వే జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు భారీ శుభవార్త. ఆర్ఆర్బి టెక్నీషియన్ నోటిఫికేషన్ 2026 అధికారికంగా విడుదలైంది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్లో మొత్తం 6565 వేకెన్సీస్ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే జాబ్ సంపాదించాలనుకునే వారికి ఇది సూపర్ గోల్డెన్ ఛాన్స్ ఫ్రెండ్స్. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులు మరియు టెక్నీషియన్ గ్రేడ్ 3 భారీ వేకెన్సీతో వచ్చాయి. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. పర్మనెంట్ గవర్నమెంట్ జాబు, గుడ్ శాలరీ, జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. అదేవిధంగా ఫ్యూచర్ గ్రోత్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేటు 30 జూన్ 2026. లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ 29 జూలై 2026. ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ గురించి చూద్దాం. ఫస్ట్ CBT 1 అది పాస్ అయితే నెక్స్ట్ CBT 2, నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫైనల్గా మెడికల్ ఎగ్జామ్ ఉంటుంది. శాలరీ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. టెక్నీషియన్ గ్రేడ్ 1కి బేసిక్ పే 29,200 ప్లస్ DA, HRA, TA అలవెన్స్ వస్తాయి. అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్ట్కి బేసిక్ పే 19,900 ప్లస్ ఇతర అలవెన్స్లు DA ప్లస్ HRA ప్లస్ TA ఇతర అలవెన్స్లు వస్తాయి. ప్రస్తుతం 7th పే కమిషన్ ప్రకారం గ్రాస్ శాలరీ దాదాపు టెక్నీషియన్ గ్రేడ్ 1కి 50,000 ప్లస్ వరకు ఉంటుంది. అదేవిధంగా ఈ సంవత్సరం 8th పే కమిషన్ ఉంది. దాని తర్వాత మ్యాక్సిమం 80,000 ప్లస్ వరకు శాలరీ పెరిగే అవకాశం ఉంది. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే టెక్నీషియన్ గ్రేడ్ 3కి 10th క్లాస్ ప్లస్ ITI ఉండాలి. అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్ట్కి డిప్లొమా లేదా బీటెక్ డిగ్రీ అదర్ క్వాలిఫికేషన్స్ ఉండాలి. అదేవిధంగా ఈ వీడియోలో ఎగ్జామ్ ప్యాటర్ను, మెడికల్ స్టాండర్డ్స్, జోన్ వైజ్ వేకెన్సీస్, క్వాలిఫికేషన్స్ అన్నీ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏజ్ లిమిట్ ఒకసారి చూద్దాం. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్ట్కి వచ్చేసి 18 సంవత్సరాల నుండి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. యాజ్ ఆన్ 1 జూలై 2026 మధ్యలో. అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్ట్కి 18 to 30 ఇయర్స్ మధ్య ఉండాలి. ఇప్పుడు టెక్నీషియన్ గ్రేడ్ 3 అండ్ సిగ్నల్ గ్రేడ్ 1కి ఏజ్ రిలాక్సేషన్ ఎలా ఉండాలో చూద్దాం. SC ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు, PWD SC ST అభ్యర్థులకు 15 సంవత్సరాలు, PWD OBC అభ్యర్థులకు 13 సంవత్సరాలు, అన్రిజర్వ్డ్ అండ్ EWS అభ్యర్థులకు 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటుంది. నెక్స్ట్ మెడికల్ స్టాండర్డ్స్. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్ట్కి మ్యాక్సిమం A3 ఫిట్ అయ్యి ఉండాలి. అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు వచ్చేసి B1, B2, C1 ఫిట్ అయి ఉండాలి. A3 మెడికల్ స్టాండర్డ్ ఫిట్ ఎలా అంటే డిస్టెన్స్ విజన్ బోత్ ఐస్ 6/9, 6/9 ఉండాలి విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. నెక్స్ట్ నియర్ విజన్ వచ్చేసి 0.6, 0.6 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ ఉండాలి. మస్ట్ పాస్ ఫర్ కలర్ విజను, బైనాక్యులర్ విజను, నైట్ విజన్ ఉండాలి. అదేవిధంగా మెస్పోక్ విజన్ కూడా ఉండాలి. నెక్స్ట్ B1 మెడికల్ స్టాండర్డ్. ఇది మ్యాక్సిమం టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్ట్కి ఉంటుంది. డిస్టెన్స్ విజన్ బోత్ ఐస్ వచ్చేసి 6/9, 6/12 ఉండాలి విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. అదేవిధంగా నియర్ విజన్ వచ్చేసి బోత్ ఐస్ 0.6, 0.6 ఉండాలి విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. అదేవిధంగా మస్ట్ పాస్ ఫర్ కలర్ విజన్ పాస్ అయి ఉండాలి, బైనాక్యులర్ విజన్ పాస్ అయి ఉండాలి, నైట్ విజన్ ఉండాలి. అదేవిధంగా మెస్పోక్ విజన్ కూడా ఉండాలి. నెక్స్ట్ B2 మెడికల్ స్టాండర్డ్. ఇది కూడా సేమ్ డిస్టెన్స్ విజన్ బోత్ ఐస్ 6/9, 6/12 ఉండాలి వితౌట్ గ్లాసెస్ ఉండాలి. నియర్ విజన్ వచ్చేసి 0.6, 0.6 ఉండాలి విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. మస్ట్ పాస్ ఫర్ బైనాక్యులర్ విజన్ ఉంటుంది. అదేవిధంగా లాస్ట్ వచ్చేసి C1 మెడికల్. ఇది లాస్ట్ మినిమం మెడికల్ అనమాట. ఇక్కడ వచ్చేసి బోత్ ఐస్ 6/12, 6/18 ఉండాలా విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. నియర్ విజన్ 0.6, 0.6 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. వెన్ రీడింగ్ ఆర్ క్లోజ్ వర్క్ ఈజ్ రిక్వైర్డ్ అంటే మనం కన్ను మూసుకొని కన్ను తెరిచిన తర్వాత మనం ఏదైనా బుక్ చదవాలన్నమాట. అది రైల్వే జోన్ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. నార్థన్ రైల్వే న్యూఢిల్లీలో 548 వేకెన్సీస్,
వెస్ట్రన్ రైల్వే ముంబైలో 544 వేకెన్సీస్, సెంట్రల్ రైల్వే ముంబైలో 870 వేకెన్సీస్, సదరన్ రైల్వే చెన్నైలో 785 వేకెన్సీస్, సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్లో 368 వేకెన్సీస్, సౌత్ ఈస్టర్న్ రైల్వే కోల్కతాలో 576 వేకెన్సీస్, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే బిలాస్పూర్లో 90 వేకెన్సీస్, ఈస్టర్న్ రైల్వే కోల్కతాలో 291 వేకెన్సీస్, ఈస్ట్ సెంట్రల్ రైల్వే హజీపూర్లో 186 వేకెన్సీస్, వెస్ట్ సెంట్రల్ రైల్వే జబల్పూర్లో 231 వేకెన్సీస్, నార్త్ వెస్టర్న్ రైల్వే జైపూర్లో 199 వేకెన్సీస్, నార్త్ సెంట్రల్ రైల్వే అలహాబాద్లో 268 వేకెన్సీస్, నార్త్ ఈస్టర్న్ రైల్వే గోరఖ్పూర్లో 169 వేకెన్సీస్, నార్త్ ఫ్రంటియర్ రైల్వేలో 701 వేకెన్సీస్, సౌత్ వెస్టర్న్ రైల్వే హుబ్లీలో 240 వేకెన్సీస్, ఐసీఎఫ్ఆర్ బిఎల్డబ్ల్యూఆర్ సిఎల్డబ్ల్యూలో 499 వేకెన్సీస్, టోటల్ 6565 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ CPT-1 ఏమేమి సిలబస్ ఉంటాయంటే మ్యాథమెటిక్స్లో 25 క్వశ్చన్స్ వస్తాయి, 25 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో 25 క్వశ్చన్స్ వస్తాయి, 25 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ జనరల్ సైన్స్ వచ్చేసి 40 మార్క్స్ ఉంటుంది, 40 క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ వచ్చి 10 మార్కులు, 10 క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ CPT-2 ఎగ్జామ్ వచ్చి జనరల్ అవేర్నెస్ 10 క్వశ్చన్స్, 10 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 15 క్వశ్చన్స్, 15 మార్క్స్, బేసిక్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ 20 క్వశ్చన్స్, 20 మార్క్స్. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ 20 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మార్క్స్. నెక్స్ట్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 35 క్వశ్చన్స్ ఉంటాయి, 35 మార్క్స్ ఉంటాయి. టోటల్ 100 మార్క్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి లేటెస్ట్ రైల్వే జాబ్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఐజాక్ రైల్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.